ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతమైన యేసుని నామములో మరి ఒకసారి ఈ బైబిల్ క్లాస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మంచి సందర్భం, ఆయన ఇచ్చిన అనుగ్రహం ద్వారా మనం ఇప్పుడు వరకు 8 చాప్టర్స్ ముగించుకొని ఉన్నాం. ఈరోజు 9వ చాప్టర్ మనం చూడబోతున్నాం. అది ఏమనగా సువిశేష సమర్పణ, హ్యాండింగ్ డౌన్ ద గాస్పెల్. ఈ రోజు నుండి వివరణలు ఇంగ్లీష్ మరియు తెలుగులో నేను చెప్తాను. అప్పుడు చాలామంది దీనిని పాల్గొని అర్థం చేసుకోవటానికి ఉపయోగం అవుతుంది. టుడే ఆన్వర్డ్స్ the explanation, the Bible class will be in both the language English and Telugu, so that many people can participate in this Bible class. Before we begin the class, let us pray for a while. Jesus, our Master, the true God, the true way to heaven, lead us into the truth, Lord. Teach us your truth, the hidden secrets of the Bible. We are unworthy to explain your word. We are very fragile to understand your word. But Lord, send your Holy Spirit that he may help us to understand and grasp the meaning and the depth, secret of the word. యేసయ్యా, ఈ పరిశుద్ధ ఆత్మను పంపి ఈ వాక్కుని అర్థం చేసుకోవటానికి, లోతుగా ఉన్న పరమ రహస్యంని తెలుసుకోవటానికి మమ్మల్ని ఆత్మ నడిపించును గాక. మన నాథుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో ఈ ఆశీర్వాదము నీ చేతులందు పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులారా, ఇప్పుడు వరకు మనం చూసిన చాప్టర్స్ని దాటి ఇప్పుడు 9వ చాప్టర్స్ సువిశేష సమర్పణ. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్, హ్యాండింగ్ డౌన్ ద గాస్పెల్. సువిశేషం అనగా 4 సువిశేషములు ఉన్నాయి. యేసుక్రీస్తుని కూర్చి రాయబడిన సువిశేషములు 4: మత్తయి, మార్కు, లూకా, యోహాన్. This is not the 4 Gospels of Jesus, but the 4 people understand Jesus and they written those events in their own perspective. 4 వ్యక్తులు రాశారు కనుక అది 4 గాస్పెల్ కాదు. ఒకే ప్రభుడు అయిన యేసుని కూర్చి 4 వ్యక్తులు ఎలా అర్థం చేసుకున్నారో, ఏమి విన్నారో, ఏమి చూశారో దానిని రాశారు. కొంతమంది పలికారు. కానీ ఈ అన్నిటికీ ఉద్దేశం ఏమిటి? 4 ఉద్దేశం ఎట్లయినా యేసుక్రీస్తుని కూర్చిన సందేశమును అందరికీ ఇవ్వాలి. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద 4 గాస్పెల్ రైటర్స్ ఇస్ టు ప్రమోట్ జీసస్, టు ప్రమోట్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో సువిశేష సమర్పణం అని టైటిల్ పెట్టుకోండి. యేసుక్రీస్తు జీవించి మరణించి పునరుద్ధానమైనప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, 28, 20, Matthew chapter 28 verse 20. Jesus said, "Until the end of the day I will be with you." లోకం ఉన్నంత వరకు నీతోనే ఉంటా. Go and preach the word of God to all the nations. It's a command. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఈ శిష్యులు కానీ, దేవుని ప్రేమించిన వాడు కానీ యేసుక్రీస్తు కూర్చిన సువిశేషమును అందరికీ బోధించాలి, అందించాలని వారు విననదిని, వారు చూసినదిని అన్నిటినీ కూడా వాక్కు ద్వారా, రాయటం ద్వారా వారు లోకానికి అందించారు. కనుక ఈ చాప్టర్లో మొదటి పాయింట్ ఏమనగా, జీసస్ క్రైస్ట్ వాస్ ద ఫుల్ అండ్ ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ ద ఫాదర్.
8వ చాప్టర్లో మనం చూసిన దేవుడు ఎట్టెట్లో ఎవరెవరి ద్వారా మాట్లాడిన తర్వాత చివరిగా తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. In the ancient days, God spoke through the prophets and the kings and the priests and so many people. But Jesus Christ was the last person through whom God spoke directly to us. So Jesus is the last and final revelation. ఇదే చర్చ్ మనకు బోధిస్తుంది. ఈజ్ ద ఫుల్ అండ్ ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ ద ఫాదర్. పరిపూర్ణమైన సంపూర్ణమైన దేవుని దర్శనం ఎవరు, దేవుని చూపించిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు మాట. కనుక ద చర్చ్ వాస్ టు బీ ద మీడియం ఆఫ్ ద ప్రిజర్వేషన్ అండ్ హ్యాండింగ్ డౌన్ ఆఫ్ హిస్ గాస్పెల్ మెసేజ్. 4 శిష్యులు యేసుక్రీస్తుని సువిశేషం రాశారు. ఎవరికి ఇచ్చాడు దీనిని? సంఘానికి ఇచ్చాడు. ఈ సంఘం ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ 4 రాసినది వారికి అని దాచిపెట్టుకోలేదు. వాళ్ళు రాసినదే ఇంకొకరికి ఇవ్వటానికి. కనుక రాసిన ఈ పుస్తకాలని మన స్క్రిప్చర్ అని చెప్తున్నాం, సువిశేషం అంటున్నాం. ఈ సువిశేష బోధనలు సంఘానికి ఇవ్వబడింది. Therefore Christ the Lord commanded us apostles to preach the gospel. దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు, ప్రతి నలుమూలకి దేవుని వాక్కుని బోధించండి. కనుక ఈ శిష్యులు రాసినదిని సంఘానికి అర్పించాడు. సంఘం దానిని భద్రంగా కాపాడి దానిలో ఉన్నదిని చదవటం మాత్రం కాదు, దానిలో ఉన్నదిని ఓరల్ అంటారు, మాటల ద్వారా వారు లోకానికి బోధించారన్నమాట. కనుక మొదటి పాయింట్, యేసుక్రీస్తు సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని ప్రతిరూపం మనకు దేవుని తెలియపరచారు. రెండవది కార్యం, దిస్ ప్రిజర్వేషన్ అండ్ హ్యాండింగ్ డౌన్ ఆఫ్ ద గాస్పెల్ బై ద సక్సెస్ ఆఫ్ ది అపోస్టల్స్, ద బిషప్స్. శిష్యులు జీవించి పెద్ద మనుషులను, సంఘ పెద్దవాళ్ళను ఎన్నుకున్నాడు అన్నమాట. ఈ సంఘ పెద్దవాళ్ళు వారు కాలం ముగింపు తర్వాత ఇప్పుడు మన భాషలో మాట్లాడినట్లు బిషప్స్ అంటాం. వారు చేతిలో అర్పింపబడినవి. కనుక యేసు, అపోస్తలు, సంఘ పెద్దవాళ్ళు, ఇప్పుడు బిషప్. గురువులందరికీ కాపరిగా ఉంటున్న బిషప్ గారు, వారు చేతిలో అర్పింపబడినవి. ఇది మొదటి భాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న మనం అడగాలి, ఆర్ దేర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద గాస్పెల్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ ఫార్ us? వేరు ఏమేమి మార్గంలో ఈ బైబిల్ గ్రంథం సువిశేషం మనకు కాపాడబడి ఇవ్వబడి ఉన్నది, సమర్పింపబడి ఉన్నది? మొదటి కార్యం, ద స్క్రిప్చర్, సేక్రెడ్ స్క్రిప్చర్, పవిత్ర సువిశేషం. దేవుడు యేసు ప్రభు మాట్లాడిన ప్రతి ఒక్క విషయమును శిష్యులు రాసి పెట్టారు. ద స్పోకన్ వర్డ్, ద రిటర్న్ వర్డ్. దేవుడు మాట్లాడినదే వారు శిష్యులు రాశారు. కనుక ఎన్నెన్ని మార్గములో ఈ దేవుని వాక్కు మనకు అందింపబడుతుందంటే మొదటిగా రాయబడిన సువిశేషం. మొదటి పాయింట్ రాయబడింది. రెండవది, ఈ రాయబడినదిని అటు ఇటు తిప్పకుండా మార్చకుండా ఉన్నట్లే వారు బిషప్స్కి, పెద్దవాళ్ళకి ఇచ్చేశారు. దానిని ట్రెడిషన్ అంటారు, కళాచారం, కల్చర్ అంటారు. శిష్యులు ఏమి రాశారో ఏమీ మార్చకుండా వారు బిషప్స్కి ఇచ్చేశారు. ఒక్క జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కి ఇవ్వబడినది ట్రెడిషన్ అంటాం, తరతరాలు అంటాం. కనుక మొదటిగా రాయబడిన వాక్కు, రెండవది అర్పింపబడిన వాక్కు. ఫస్ట్ థింగ్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, సెకండ్ థింగ్ ద హ్యాండెడ్ ఓవర్ వర్డ్ ఆఫ్ గాడ్ టు ది ఎల్డర్స్. మూడవది, ఈ రాయబడిన వాక్కు
అర్పింపబడిన వాక్కు సరిపోతుందా? తమిళనాడులో ఒక కల్చర్, కేరళలో ఒక కల్చర్, ఆంధ్రాలో ఒక కల్చర్, నార్త్ సైడ్లో ఒక కల్చర్. ఇన్ ఎవ్రీ స్టేట్ దే హ్యావ్ దేర్ ఓన్ కల్చర్. వీ కెనాట్ గో అండ్ డిస్టర్బ్ ద కల్చర్. దట్స్ దేర్ ట్రెషర్. Instead of disturbing them, taking the word of God, written word of God, and taking the word of God that was given by tradition and proclaiming according to the culture. రాయపడిన వాకును, అర్పింపబడిన వాకును, ఇది రెండుని ఉపయోగించి ఒక్కొక్క రాష్ట్రానికి తగిన విధంగా, వారి భాషకు తగిన విధంగా మనం దేవుని వాక్కుని అందించాలి. ఒక పేదవాడు ఉన్నారు, వారి దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలి? చిన్న పిల్లలు ఉన్నారు, వారి దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలి? యంగ్స్టర్స్ ఆర్ దేర్, హౌ టు టాక్ విత్ దెమ్? వీ కెనాట్ టాక్ యాజ్ దో వీఆర్ టాకింగ్ టు ద చిల్డ్రన్. వెన్ వీఆర్ టాకింగ్ టు ద ఎడ్యుకేటెడ్ పీపుల్, వీ కెనాట్ స్పీక్ విత్ దెమ్ లైక్ వీఆర్ టాకింగ్ విత్ ద స్టూడెంట్స్. So we are taking the written word that was submitted to the bishops, and I am taking and presenting to the people according to their nature, according to the group of the people. రాయపడిన వాకుని, బిషప్ చేతులు అర్పించబడిన వాకుని ఏ మిక్సర్ లేకుండా ప్రజలకు వారికి తగిన విధంగా అర్పించటం. ఇది 3 విధముగా మన దేవుని వాకుని అందించవచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు నుండి శిష్యులకి, శిష్యుల నుండి అపోస్తుల నుండి సంఘ పెద్దవాళ్ళు, బిషప్స్కి ఇవ్వబడినది. ఇప్పుడు మనం రెండవది ప్రశ్న ఏం చేస్తున్నాం? వేరు ఏమైనా మార్గం ఉందా? ఇన్ వాట్ ఆర్ ద వేస్ ద గాస్పెల్ ఇస్ ప్రీచింగ్? వన్ ఇస్ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, వన్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద బిషప్స్, అండ్ దీస్ టూ ఆర్ యూస్డ్ అండ్ ప్రెసెంటెడ్ టు ద పీపుల్ అకార్డింగ్ టు దేర్ గ్రూప్. అర్థమైందిగా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఆర్ దీస్ దెన్ 2 distinct sources of revelation? రాయపడిన వాక్కు, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ద ట్రెడిషన్, ఆర్ దే 2 different ways? అది 2 వేరువేరా? రాయపడిన వాక్కు, అర్పింపబడిన వాక్కు ట్రెడిషన్ అంటారు. తరతరాలు. ట్రెడిషన్ ఏమంటారు తెలుగులో? ట్రెడిషన్ ఒక కల్చర్. ఏమంటారు తెలుగు కల్చర్? సంప్రదాయం. హల్లెలూయా. ట్రెడిషన్ అంటే సంప్రదాయం. రాయపడిన వాక్కు రాయపడి ఉన్నది, మనం ఎట్లా వారికి అందించాలి? వారి సంప్రదాయం ప్రకారం. వారి సంప్రదాయం ఎలా ఉందో దానిలో దేవుని వాక్కుని అందించటం అని కార్యాలు ఉంటాయి. ఇది 2 వేరువేరా? ఆర్ దే 2 different way of preaching the gospel? Not at all. That's why the scripture says, and the first word, sacred tradition and the sacred scriptures make up a single sacred deposit of the word of God, which is entrusted to the church. రాయపడిన వాక్కు, సంప్రదాయం వలన బోధింపబడుతున్న వాక్కు, ఇది 2 వేరు కాదు. ఇది 2 కలిసి సత్యమును ప్రజలకు అర్పించుటకు, అందించుటకు చర్చికి దేవుడిచ్చిన ఒక బహుమానం. దీనిలో మొదటి పాయింట్, సాధారణంగా బైబిల్ని చదువుతున్న థియాలజియన్స్కి ఈ సంప్రదాయం, ఈ దేవుని సువార్త, ఇది 2 కూడా ఒకటేనా అని సరిగా వాళ్ళకి తెలియదు. కానీ యోహాను సువార్త 20వ అధ్యాయం 30 నుండి 31, బుక్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 20 verse 30 to 31 ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చేసిన కార్యములను, ఆయన చేసిన అద్భుతములను రాయాలంటే మనకు టైం సరిపోవదు, మన రాయి ముగించలేము, కొద్దిగా రాసి ఉన్నాం. అదే ఈ బైబిల్. యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన అన్నిటినీ రాసిన, అది పెట్టుటకు ఒక పెద్ద లైబ్రరీ కూడా సరిపోవదు అని యోహాన్ చదివి ముగిస్తున్నారు. ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. Jesus did many other signs in the presence of the disciples, which are not written in this book.
But these are written so that you may come to believe that Jesus is the Messiah, the Son of God, and that through believing you may have life in his name. So we cannot write everything in the scripture and we cannot write too. మనం అన్నిటిని రాసి పెట్టలేము. కావలసినది యేసే మెస్సయ్య అని నిరూపించుటకు ఏమేమి కావాలో ఈ నలుగురు సువిశేష బోధకులు మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు వీరు తమ తమ అండర్స్టాండింగ్ ప్రకారం యేసుక్రీస్తుని మెస్సయ్య అని ప్రకటించుటకు కావలసిన విషయమును బైబిల్లో రాసి పెట్టి ఉన్నారు. John says, we cannot write all the things what Jesus did. Oh, so many things. So some people will say scripture is enough. It is not enough. The scripture did not contain all the things that Jesus did. యేసు చేసిన అన్నీ ఇక్కడ రాయపడలేదు. 102% రాయపడి ఉందో ఏమో. The bigger part is not written. ఈ కార్యముని ఎక్కడన్నా మనం నేర్చుకోవాలి. సంప్రదాయం, స్క్రిప్చర్ అండ్ ట్రెడిషన్. సువిశేషం, సంప్రదాయం. అర్థమైందా? రెండవది పాయింట్ ఆ క్వశ్చన్లోనే ఇది రెండు వేరువేరా? ట్రెడిషన్ బై స్క్రిప్చర్ రెండు వేరువేరా? లేదు, అది ఒకటే. దానిలో మొదటి ఎందుకు స్క్రిప్చర్ అలోన్ ఇస్ నాట్ సఫిషియెంట్? అందుకే యేసు చేసినది అన్నీ మనం రాయలేము, రాసి పెట్టలేదు. రెండవది పాయింట్, ఈ సువార్తను, సువిశేషమును, సంప్రదాయమును మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ సంప్రదాయం కూడా దేవుని చిత్తమే. ఈ సంప్రదాయం కూడా పరిశుద్ధాత్మ నడిపిస్తున్న కార్యమే. ఈవెన్ ద ట్రెడిషన్ ఈస్ ఆల్సో గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. స్క్రిప్చర్ ఈస్ రిటర్న్ బై హ్యూమన్, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. The tradition also, in the tradition also, God the Holy Spirit is working. సంప్రదాయంలో కూడా దైవ శక్తి ఉన్నది. దేవుడి ప్రజలు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంప్రదాయములో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు, ఈ సంప్రదాయంతో కలిసి మన ఈ సువిశేషమును మనం బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్క జనరేషన్కి సత్యముని కూర్చి మనం ఈజీగా బోధింపగలము. హల్లెలూయా. యేసుక్రీస్తు గొర్రెలను మేపలేదు, కానీ గొర్రెలను కాపరిని కూర్చి మాట్లాడాడు, ఆవరి గింజను కూర్చి మాట్లాడాడు, పొలముని కూర్చి మాట్లాడి, చేపను కూర్చి మాట్లాడి, ఆయన ఆ కాలంలో ప్రజలు సంప్రదాయం ప్రకారం ఏ పని చేశారో దానిని సంబంధించి సత్యమును బోధించారు. జీసస్ ఆల్వేస్ యూస్ ద పారబుల్స్ లైక్ ఎ షీప్ అండ్ షెపర్డ్, ఫిషర్మెన్ అండ్ ద పర్ల్ అండ్ ద మస్టర్డ్ సీడ్ in order to communicate the God's message to the people which are available those time. Hallelujah. Tradition is nothing but making use of the daily actions of the people in which the gospel is preached. మనం సంప్రదాయములో ఉన్నటి ద్వారా యేసుక్రీస్తుని సువిశేషముని బోధించటం. అర్థం చేసుకోండి. కథోలిక సంఘంని కూర్చి అందరూ పలుకుతున్న ఒక విషయం, మీరు ట్రెడిషన్ 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 అంటున్నారంటారు, స్క్రిప్చర్ చాలా అంటున్నారు. లేదండి, నేను ఎందుకు ఈ వస్త్రం ధరించి ఉన్నాను, మీరెందుకు ఆ వస్త్రం ధరించి ఉన్నారు? వేరు ఒక జాతికి సంబంధించినట్లుగా మనం వస్త్రం ధరించలేదు. మన ఫుడ్ అలవాటం వేరు విధంగా ఉంది. మన కల్చర్, మనం జన్మించినది అక్కడ. యేసు ప్రభు యూదుడుగా జన్మించారు, యూద చట్టముని పాటించాడు. జీసస్ బోర్న్ as a Jew and he observed the law of the Jew. He denied the culture. He followed the culture. He followed the Sabbath day. He offered the offering. He paid the tax. It's in the same way where we are, God is inviting us to spread the gospel in the culture where we live.
యేసు ప్రభు యూదుడుగా పుట్టి యూదుడుగా జన్మించి కానుక సమర్పించి పన్ను కట్టించి ఆయన ఒక యూదుడుగానే జీవించి చూపించారు. కనుక మనం కూడా మన సంప్రదాయంలోనే ఉండి అన్నిటినీ గౌరవించుకొని అందరినీ ఆదుకొని వారికి సువిశేషముని అందించాలనేది దేవుని ప్రణాళిక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది కార్యం, ట్రెడిషన్ therefore is always at work explaining the gospel and accommodating it to the changing historical situation. ఇప్పుడు చూడండి, ఈ వాక్కును మీరు వింటున్నప్పుడు కరోనా వైరస్ వచ్చింది. దీనికి ముందు ఎప్పుడైనా మీరు విన్నారా? ప్రపంచంలో ఇంతమంది చనిపోతుండటం మీరు ఎప్పుడైనా చూశారా? హ్యావ్ యు ఎవర్ సీన్ ద కలామిటీ దట్ కరోనా వైరస్ మేక్స్ అమిడ్స్ us? The entire world is suffering. So the historical history is continuing with various events. It changes. The world meets different attacks. The nature changes. అనగా మారుతున్న ఈ చరిత్రములో ఈరోజు మనం జీవిస్తున్నప్పుడు ఒక చరిత్రం జరుగుతుంది. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది మనం ఇప్పటి వరకు యూహించి చూడలేని విషయం, గ్రహించలేని విషయం. ఆశ్చర్యపడుతున్నాం, అయోమయం అవుతున్నాం. ఈ పరిస్థితిలో సువార్తను శ్రీ సభ ఎలా బోధిస్తుంది? ఇన్ దిస్ సిట్యుయేషన్ హౌ ద స్క్రిప్చర్ హ్యాస్ టు బి ప్రీచ్డ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కరోనా. కరోనా ఉన్నప్పుడు, కరోనా లేనప్పుడు ఈ సువిశేషం బాధిపు వేరు. కరోనా ఉన్నప్పుడు మనం బోధిస్తున్న వాక్కు కరోనా రాలేదు కదా, అప్పుడు ముందుకు మనం చెప్పిన వాక్కుకు చాలా తేడా ఉంది. మూడవది కార్యం, ప్రతి ఒక్క చరిత్రముని ఈ శ్రీసభ భద్రంగా చూసుకొని ఆ చరిత్రలో జరుగుతున్న కార్యాలను బట్టి సువిశేషంని బోధిస్తుంది. సంప్రదాయం, చరిత్రం చాలా ముఖ్యం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగవది పాయింట్, ట్రెడిషన్ ఈస్ ద హోల్ లైఫ్ ఆఫ్ ద చర్చ్. We are part of the church. Church Jesus built started under the cross, and it has grown in number, in spiritual, in problems, in oppositions, so many things. It facing, it moving, it challenging, yet it is moving further. శ్రీసభ యేసయ్య కలువరి కింద ఆయన నిర్మించాడు. ఇప్పుడు ఎన్నికలో పెద్దగా మారింది, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో విరోధములు, బ్లాస్ఫెమియం అంటారు, దేవునికి విరోధమైన మాటలు, శ్రీసభకు విరోధమైన ఎన్నెన్నో తుఫానులు, ఇవి అన్నిటినీ దాటి శ్రీసభ ముందుకు వెళ్తుంది కదా. ఈ శ్రీసభకును ఒక చరిత్ర ఉంది మాట. దేవుని వాక్కుని ప్రకటించుటకు ఎంతమంది ప్రాణం కోల్పోయారు, ఎంతమంది కాల్చివేయబడ్డారు, ఎంతమంది తల నరికివేయబడినది, ఎంతమంది సింహాలకు దీవెనగా మారిపోయాడు, భోజనముగా మారిపోయాడు. కనుక శ్రీసభ రాసి ఇవ్వబడిన ఈ సువిశేషముని బోధించుటకు అనుభవించిన అవమానమును, మరణమును కూడా సువిశేషానికి సంబంధించినట్లుగా బోధిస్తుంది, బోధింపబడాలి కదా. దిస్ చర్చ్ గ్రోన్ a lot along with the scripture, along with the word of God. The church is teaching also the persecutions and the difficulties and the cyclones that it faced in the past and in the present. The scripture cannot be separated from the history, from the culture. శ్రీసభ నుండి ఈ సువిశేషం మనం వేరుపరచలేము, చరిత్రం నుండి ఈ సువిశేషంని వేరుపరచలేము. ఇప్పుడు కూడా శ్రీసభ ఎదుర్కొంటున్న పోరాటంలో, జరుగుతున్న పోరాటంలో ఈ సువిశేషం ఎట్లా బోధింపబడుతుంది అని
మీకు తెలుసు. కనుక 4 కార్యాలు. ఇన్ వాట్ ఆర్ ద వేస్ ఈ సువిశేషం బోధింపబడుతుంది? ఈ ట్రెడిషను, ఈ కల్చరు, స్క్రిప్చర్ అండ్ ట్రెడిషన్ ఆర్ ది 2 పార్ట్స్? నో, ఓన్లీ 1 పార్ట్. దానికి 4 కారణం చెప్పబడినది, అదే వివరిస్తాము. అది ఒకటి, యేసు చెప్పినది అన్నింటినీ మనం రాయలేదు, కొద్దిగానే రాయబడి ఉన్నది, మొదటి పాయింట్. రెండవది, ట్రెడిషన్ ఇస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బైబిల్ గ్రంథంలో రాసిన అదే పరిశుద్ధ ఆత్మమే ట్రెడిషన్లో కూడా, చరిత్రలో కూడా, సంప్రదాయంలో కూడా ఆయన ఉండి నడిపిస్తున్నారు. రెండవ సత్యం. మూడవది, చరిత్రం ప్రతి ఒక్క రోజు మారుతూనే ఉంది, కొత్త కొత్త కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ చరిత్రమును వేద వాక్కుతో కలిపి, ఈ సత్యమును ఈ చరిత్రం బ్యాక్గ్రౌండ్గా ఉంచి మనం బోధించటం. సునామీ, కరోనా వైరస్ గురించి చెప్పిన. 4వ పాయింట్, చర్చి కూడా ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నెన్నో శ్రమలకు గురయ్యాయి, దాన్ని దాటి సువిశేషంని బోధిస్తుంది. కనుక ఈ చర్చి అనుభవం కూడా ఈ బైబిల్ సువార్తతో కలిసి చెప్పబడుతుంది. ఇవి అన్నీ తప్ప లేదు, ఇవి అన్నీ కూడా స్క్రిప్చర్ అండ్ ట్రెడిషన్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇవి రెండు కూడా ఒకే దేవుని సువిశేషను బోధించుటకు దేవుడు వసగిన ఒక ఆయుధం. హల్లెలూయా. 4వ క్వశ్చన్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద చర్చ్ ఇన్ దిస్ ప్రిజర్వేషన్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్? చర్చి అవసరమా? నాకు బైబిల్ చదవటానికి వచ్చు, నేను చదువుకుంటాను. నాకు ఇంటర్ప్రిటేషన్ వచ్చు, నేను చెప్పగలుగుతాను. Is church needed to preach the word of God? I know the word of God, I can interpret as I like. Like that, if all the people started to interpret the scripture according to their understanding, there will not be truth as such. ప్రతి ఒక్కరూ తనకు అర్థం చేసుకున్నట్ల విధంగా సువిశేషముని బోధించుటకు మొదలుపెట్టిన సత్యం అనేది ఒకటి ఉండదు. మనం అందరం తెలివిగలవాడు కాదు, వాళ్ళందరిలో కొరత ఉంది. చదువుతున్న వాళ్ళందరం కూడా వివరించుటకు ఇది భూలోకం సంబంధించిన పుస్తకం కాదు, ఇది పరలోక వాక్కు, పరలోక ఆత్మ మాత్రమే దాన్ని వివరించగలదు. కనుక ఈ శ్రీ సభ ద్వారా, శ్రీ సభకు అర్పింపబడిన ఈ వాక్కు శ్రీ సభ పెద్దవాళ్ళ ద్వారా, మన మాటలో బిషప్స్ ద్వారా, పోప్ ద్వారా, చర్చ్ ద్వారా the truth is preached. సత్యం బోధింపబడుతుంది. విశ్వాస గ్రంథము చెప్పుకొంతామని బలి పూజలో మనం చెప్తున్నప్పుడు పలికిన ప్రతి ఒక్క మాటను మరి ఒకసారి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ధ్యానించి చూడండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాం. అతని యొక్క ఏకసుతనైన మన నాథుడు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మలో నా గర్భమై కన్నిమరిండు పుట్టెను అని ఒక్కొక్క రహస్యమును ద అపోస్టల్ క్రీడ్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్. ద చర్చ్ మెడిటేటెడ్ డీప్లీ and proclaimed, announced as a faith profession, faith proclamation. The church is as the authority. The church leaders has the authority to preach the truth, the gospel. శ్రీ సభకు అధికారం ఉంది. శ్రీ సభను పరిపాలిస్తున్న మన గురువులకి, ముఖ్యముగా పోప్, మన బిషప్ గారికి, కార్డినల్స్కి ఈ అధికారం ఉంది. వారు తమ ఇష్ట ప్రకారం బోధించకుండా ఆ ఉన్నత స్థానం నుండి, పోపు గారి నుండి, కౌన్సిల్ నుండి ఏమేమి సత్యమని మనకు బోధింపబడుతుందో దానిని మనం అందరికీ బోధిస్తున్నాం. వన్ ట్రూత్ స్పోకెన్ బై మెనీ.
ఒకే సత్యం అందరి ద్వారా బోధింపబడటం అనేది వేరు, వేరు సత్యాలు వేరు ప్రజల ద్వారా చెప్పబడటం అనేది వేరు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడ డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట. కనుక మొదటి కార్యం, unless there is a visible authority present to explain the word of God, the word cannot be given. మన కన్నుకు కనిపిస్తున్న ఒక కార్యం ద్వారా మన బోధింపబడలేదంటే అందరూ దానిని మనం నమ్మలేము. ఎవరు చెప్తున్నారు ఎదు నిజం కాదు, నేను ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నాకు తెలుసు, నా పోపు ఉన్నాడు, నాకు కార్డినల్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. పోపు నుండి వస్తున్న ఒక ఆజ్ఞ చివరిలో ఉన్న ఒక రైతుల వరకు చేరుతుంది. మనం విశ్వసిస్తున్నాం, కథోలిక సంఘముని విశ్వసిస్తున్నాం. దేవదూతలు, పునీతులు సంబంధముని విశ్వసిస్తున్నాను. I believe the Catholic Church. So the Catholic Church is the visible sign of God, which speaks the truth to the present age, even to the future. తల్లి శ్రీ సభ మనకు కన్నుకు కనిపిస్తున్న దేవుని ఆయుధం. Church speaks as a voice of God. రెండవది కార్యం, the teaching authority of the church cannot be separated from scripture and tradition in the work of preserving and handing on down to divine revelation. The church cannot separate the word, చరిత్రం దీనిని వేరుపరచలేదు. ఈ కథోలిక సంఘం తనకున్న అనుభవమును పొందుకొని చరిత్రములో సంప్రదాయంలో ఉన్న రహస్యమును వాడుకొని ఈ వాక్కుని, సువిశేషంని ప్రజలకు అందించాలి. కనుక ఈరోజు ఈ క్లాస్లో మనం చూసిన కార్యం సువిశేష సమర్పణం. రెండు కార్యాల ద్వారా మనకి ఇది సమర్పింపబడుతుంది. త్రూ ద రిటన్ వర్డ్, త్రూ ద ట్రెడిషన్. సువిశేషం మనకు రెండు కార్యములన మనకు అర్పింపబడుతున్నాయి. ఒకటి రాసి ఉంచబడిన దేవుని వాక్కు, రెండవది సంప్రదాయం ద్వారా, చరిత్రం ద్వారా మనం పొందిన దేవుని వాక్కు. కొంతమంది చదువులేని వారు ఉన్నారు, రాయటం చదవటం రాదు, కానీ వాళ్ళందరూ క్రైస్తవులుగా ఉంటారు. ఎట్లా ఉంటున్నారు? రాయబడిన బైబిల్ని చదివి కాదు, యేసుక్రీస్తుని కూర్చి వారు విన్నట్ల వలన విశ్వసించి జ్ఞానస్నానం పొందుకుంటున్నారు. Somebody told, they listened and believed the word of God. Even they are not educated, illiterated, they believe Jesus because from the tradition, orally they heard about Jesus, they believe Jesus Christ. So my dear brothers and sisters, church is important. Church acts as an instrument of God to preach the word of God along with the tradition. So today onwards, you should believe the tradition is important and also the scripture is important. Scripture is important as well as the tradition is important. సువిశేషం ఎంత ముఖ్యమో అదే విధంగా ట్రెడిషన్ కూడా ముఖ్యం. మనం ఎక్కడ ఉన్నామో ఆ కళాచారం ప్రకారం, ఆ కల్చర్ ప్రకారం, ఆ సంప్రదాయం ప్రకారం దానిలోనే దైవరాజ్యముని మనం స్థాపించాలి, సువిశేషం బోధించాలి. కథోలిక సంఘం దానికి ఒక సాధనం. చర్చి వద్దు, ట్రెడిషన్ వద్దు, నాకు స్క్రిప్చర్ మాత్రమే చాలు అనినా ట్రూత్ అని ఒకటి ఉండదు, సత్యం అని ఒకటి ఉండదు. మీ అనుకున్నదే సత్యమని దారి తప్పిపోతావు. ప్రైజ్ ది లార్డ్. As a conclusion, I'm bringing everything and presenting before you shortly. సువిశేష సమర్పణం, హ్యాండింగ్ డౌన్ ద గాస్పెల్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత సువిశేషాన్ని బోధించమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. దానిలో మొదటి పాయింట్, యేసుక్రీస్తు సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని
చూపించిన ఒక దర్శనం. జీసస్ ఈస్ ద ఫుల్ అండ్ ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ ద ఫాదర్. ఈ యేసు ప్రభు శిష్యుల దగ్గర ఈ సువిశేష బోధనను అర్పించి లోక నలుమూలకి వెళ్ళి సువిశేషం బోధించండి అని మార్కు సువార్త 15వ అధ్యాయం 16-17 వచనం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 17 నుండి 17 వరకు. మార్క్ చాప్టర్ 16 verses 16 to 17 యేసుక్రీస్తు అర్పించాడు. రెండవది, ఈ అపోస్తులు సంఘ పెద్దవాళ్ళ దగ్గర దీన్ని సమర్పించి, ఈ సంఘ పెద్దవాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న పెద్దవాళ్ళు బిషప్స్ దగ్గర ఆ కార్యం అర్పించి ఉన్నాడు. ఇది మొదటి భాగం. హౌ మెనీ వేస్ దట్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ద సెకండ్ క్వశ్చన్, ఆర్ దేర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద గాస్పెల్ హస్ బీన్ ప్రిజర్వ్డ్ ఫార్ us? అవును, మొదటిగా సేక్రెడ్ స్క్రిప్చర్. రెండవది పాయింట్, రాయపడినది ఏమి మార్చపడకుండా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాడు. మూడవది పాయింట్, రాసినది ఇవ్వబడినదిని సంప్రదాయం ప్రకారం, చరిత్రం ప్రకారం వారికి ఇవ్వటం, ట్రెడిషన్. హల్లెలూయా. ఆర్ దీస్ దెన్ టూ డిస్టింక్ట్ సోర్సెస్ ఆఫ్ రెవల్యూషన్? ఇది రెండు వేరువేరా? స్క్రిప్చర్, ట్రెడిషన్? నో, ఇది రెండు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రెండు అద్భుతమైన దారి ఒకే సువిశేషముని బోధించుటకు. దానిలో వివరణాలు యేసుక్రీస్తు రాసినది అన్నిటినీ, మనం చేసినది అన్నిటి కూడా మనం రాయలేము, రాసి పెట్టలేదు, కొద్దిగా రాశాడు. ఎందుకనగా యేసు మెస్సయ్య అని చెప్పటకి ఏమేమి కావాలో అది మాత్రం చాలని 4 సువిశేష మన శిష్యులు రాసి ఉన్నాడు. రెండవది, ట్రెడిషన్ ఇస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రాయపడిన వాక్ ఎంత శక్తి కలదో అట్లా చరిత్రం, సంప్రదాయం కూడా చాలా శక్తి కలది. అది దేవుడి చేతులు మనం అర్పించి ఉపయోగించుకోవచ్చు. మూడవది కార్యం, చరిత్రములో మార్పు కలుగుతూనే ఉంది కదా. ఈ సువిశేషమును అప్పుడు బోధించినట్లుగా మనం ఇప్పుడు బోధించలేము. అకార్డింగ్ టు దట్ సైన్స్ ఆఫ్ ద టైం, ఇప్పుడు జరుగుతున్న కార్యాలను బట్టి మన సువిశేషంని బోధించాలని మూడవది విషయం. నాలుగవది, చర్చి కూడా ఆది కాలం నుండి అనుభవం పొంది, కష్టం పొంది ముందుకు కొనసాగుతుంది. ఆ చర్చి కూడా ఒక చరిత్రంలాగా మారి ఉన్నది, సువిశేషంలాగా మారి ఉన్నది. చివరిగా, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద చర్చ్ ఇన్ దిస్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద డివైన్ రెవల్యూషన్? చర్చ్ ఎందుకు అంటే, మొదటిగా మనకు ఒక విజిబుల్, కన్నుకు కనిపించినట్లు ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి మమ్మల్ని నడిపించుటకు. అందరూ అన్నీ చెప్పలేదు, చెప్పకూడదు. మనకి ఇప్పుడు తెలిసినట్లుగా చర్చి బోధన మనం పాటిస్తున్నాం. ఒకే దేవుడు, ఒకే లీడర్, ఒకే స్క్రిప్చర్, ఒకే ఫెయిత్, మనం నడిపింపబడుతున్నాం. దానిలో రెండవది కార్యం, చర్చి లేకుండా, చర్చిని వదిలి మనం వేరే ఏమో నేర్చుకోలేము. Those who know the scripture, you cannot deny the church. You cannot separate the church. So church, scripture and tradition, these are the 3 important things that we should remember in spreading the gospel, in handing down the gospel, scripture to the next generation. పరిశుద్ధ శ్రీ సభ, పరిశుద్ధ సువిశేషం, సంప్రదాయం, చరిత్రం, ఇవి 3 కూడా సువిశేష బోధనకు చాలా ముఖ్యం. ఇంకొక జనరేషన్కి మనం ఇవ్వవలసిన కార్యం ఇది 3 ఉన్నాయి. కనుక కథోలిక విశ్వాసం అన్నవాడు కథోలిక విశ్వాసమును బోధించాలని ఆశపడుతున్నవాడు కథోలిక ట్రెడిషన్లో మాత్రం నిలబడకూడదు, స్క్రిప్చర్లో మాత్రమే నిలబడకూడదు, చరిత్రం, సంప్రదాయంతో మాత్రమే నిలబడకూడదు. ఈ 3టిని కలిపి ముందుకు కొనసాగాలనేది శ్రీ సభ మనకు బోధిస్తున్న సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేం వర్బం 19th చాప్టర్లో దీన్ని కూర్చి డీటెయిల్గా చెప్పబడుతుంది.
కనుక ఈరోజు ఈ క్లాస్లో దేవుడు నిత్యముగా ఒక ముఖ్యమైన సందేశం మనకు బోధించాడు. యాజ్ అ క్యాథలిక్ ఫెయిత్ఫుల్ వీ కెనాట్ డినై ది అదర్, వీ కెనాట్ డినై వన్ అండ్ ఫాలో వన్. వీ హ్యావ్ టు ఫాలో ద స్ట్రక్చర్ ఆఫ్ ద చర్చ్ and the truth of the gospel and the treasure of that hidden in the culture of the people. Hallelujah. Please join your hands and pray with me. Jesus, thank you. Holy Spirit, thank you that you inspired us through this 9th chapter, handing down the gospel. సువిశేష సమర్పణ. యేసు స్వామి, నువ్వు బోధించిన నీ వాక్కుని శిష్యులకు అందించితివి. శిష్యులు అది సంఘ పెద్దవాళ్ళకి, బిషప్స్కి అర్పించాడు. ఇప్పుడు ఆ సువిశేషం స్క్రిప్చర్, ట్రెడిషన్ అని 2 కార్యాల ద్వారా మాకు ఇవ్వబడుతుంది. ఈ సత్యంని బోధించుటకు మీరు మాకిచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ మా కథోలిక శ్రీసభ. ఈ 3టిని అనుసరించి పాటించి మీలో ఐక్యమావటికి మమ్మల్ని నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. హల్లెలూయా. దైవజనులారా, బైబిల్ క్లాస్ కానీ 40 మంది మాత్రమే ఇక్కడ వచ్చి నేర్చుకున్నవాడు. ఈ లాక్డౌన్ సమయమున ఇది అందరికీ అందిస్తున్నాం. కనుక ఇది మీరు చూడటం మాత్రం కాదు, తెలిసిన వాళ్ళకి, కత్తోలిక బిడ్డలకి అందరికీ తెలియపరచండి. కత్తోలిక సంఘం, దానిలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా లేవలెత్తపడాలి. వాక్కుని గురించి తెలుసుకోవాలి. వాక్కుని ఎలా బోధించాలని ఆ ఆశలో ఎరగాలి. దానికి సందర్భం చాలా ఉపయోగం అవుతుంది. కత్తోలిక సంఘంని కూర్చి తప్పుగా ఎవరెవరో మాట్లాడుతున్నప్పుడు మనం మన చర్చి కొరకు నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి, అందరినీ దేవుని వైపు నడిపించాలి. దానికి ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు ఏమైనా సందేహం ఉండినా, లేదంటే మీ మనసులో ఉన్నటిని షేర్ చేసుకోవాలంటే అక్కడ ఉన్న ఫోన్ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ప్రత్యేక విధంగా బైబిల్ గ్రూప్లో ఉన్నవాడు తప్పకుండా దీన్ని చూసి నోట్ డౌన్ చేయండి. వినటం మాత్రం సరిపోవు, ఒక డైరీ ఫాలో చేసి మీరు మాతోనే నడవండి. తప్పకుండా ఒకరోజు ఒక పెద్ద సువార్త బోధకుడుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు ఎవరు వెళ్తారని యెషయా గ్రంథంలో దేవుడు పలికిన మాట ఈరోజు నీకు నాకు దేవుడు వినిపిస్తున్నారు. యేసుతో కలుసుదాం, పరిశుద్ధ ఆత్మ వలన ముందుకు కొనసాగుదాం. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమేన్.